ట్రంప్ 2.0 పాలన మొదలైంది. అమెరికా 47వ ప్రెసిడెంట్గా ప్రపంచం తలరాతను మార్చబోతున్నాడు ట్రంప్. ఫస్ట్ డేనే ట్రంప్ కొంప ముంచబోతున్నాడు. అధ్యక్షుడి హోదాలో ఆయన చేయబోయే సంతకాలు కొన్ని లక్షల మంది పాలిట మరణ శాసనాలుగా మారనున్నాయి. ఇంతకీ న్యూ ప్రెసిడెంట్ సంతకం చేయబోయే తొలి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటి? ఇండియన్స్ పై కూడా అది ఏ స్థాయిలో ఎఫెక్ట్ చూపించబోతోంది? అమెరికా కొత్త అధ్యక్షుడు బాధ్యతలు తీసుకున్న వెంటనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం పెట్టడం సాంప్రదాయం. ఫస్ట్ టైం ప్రెసిడెంట్ గా ట్రంప్ ఒబామా కేర్ ను రద్దు చేస్తూ సైన్ చేశారు. కానీ ఈసారి మాత్రం అలా ఇలా కాదు, ఏకంగా ఫస్ట్ డేనే 100 సంతకాలు పెట్టేస్తానని తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ నుంచి ఎనర్జీ పాలసీ వరకు అన్నింటిపైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ను ఆయన టీం ఇప్పటికే రెడీ చేసింది. ఓవెల్ ఆఫీస్ లో సైన్ కోసం ఫైళ్లు రెడీగా ఉన్నాయి. అయితే అందులో మొదట దేనిపై సంతకం చేస్తారనేటువంటి దానిపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన లేకపోయినప్పటికీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను బట్టి అక్రమ వలసదారులను తరిమివేయటం పైన ఫస్ట్ సంతకం చేయబోతున్నారు ట్రంప్. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారుల సంఖ్య ఓ అంచనా ప్రకారం కనీసం 14 లక్షలు. వారి జాబితా ఇప్పటికే రెడీ అయింది. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కు ఫ్రీ హ్యాండ్ ఇవ్వబోతున్నారు ట్రంప్. ఆయన బాధ్యతలు తీసుకున్న వెంటనే ఈ డిపార్ట్మెంట్ జూలు విదిల్చబోతోంది. మొదటి రోజు నుంచి అక్రమంగా ఉంటున్న వాళ్ళందరినీ ముందుగా అరెస్ట్ చేస్తారు. దొరికిన వారిని దొరికినట్లు మూసేయటమే. నగరాలు, కౌంటీలను జల్లెడ పట్టడానికి టీమ్స్ రెడీ అయ్యాయి. సరైన పత్రాలు లేని వారందరినీ జైళ్లకు తోలేయటమే. ఆ తర్వాత వారిని దేశాల వారీగా వేరు చేసి ఎంబసీలకు సమాచారం అందిస్తారు. ఆ తర్వాత వారి ఐడెంటిటీని నిర్ధారించిన తర్వాత విమానాల్లో ఆయా దేశాలకు తరలించేస్తారు. ట్రంప్ మొదటి నుంచి వలసదారులపై కఠిన వైఖరితోనే ఉన్నారు. వారిని తరిమేస్తానని మొదటి నుంచి చెప్తున్నారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ పనిపైనే పడబోతున్నారు. అందుకోసం ఎంతవరకైనా వెళ్ళడానికి ట్రంప్ రెడీగా ఉన్నారు. ఆర్మీని కూడా ఇందుకోసం రెడీ చేశారు. భారతీయులు కూడా కొన్ని వేల మంది ఈ జాబితాలో ఉన్నారు. ట్రంప్ ఉత్సాహంగా ఉన్నారు. కానీ ఈ మాస్ డిపోటేషన్ అంత ఈజీ కాదు. ఓ నివేదిక ప్రకారం ఈ మాస్ డిపోటేషన్కు అయ్యే మొత్తం ఖర్చు $315 బిలియన్. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 27 లక్షల కోట్ల రూపాయలు. అంత ఖర్చును ఒకేసారి భరించడం అమెరికాకు తలకు మించిన భారమే. అందుకే ఒకేసారి అక్రమ వలసదారులను తరిమికొట్టడం సాధ్యం కాకపోవచ్చని నిపుణుల అంచనా. దశలవారీగా ఈ కార్యక్రమాన్ని చేయాల్సి ఉంటుంది. అందుకు కొన్ని నెలలు లేదా ఏళ్లు పట్టొచ్చు. అంటే ట్రంప్ తన పదవీ కాలం మొత్తం ఈ ప్రక్రియ కొనసాగిస్తూనే ఉండాలి. చికాగోతో ట్రంప్ మాస్ డిపోటేషన్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత మియామి, న్యూయార్క్లు హిట్ లిస్ట్లో ఉన్నాయి. తాము వెళ్లిపోక తప్పదని భావిస్తున్న చాలా మంది తమ పిల్లల భవిష్యత్ ఏంటో అర్థం కాక అల్లాడిపోతున్నారు. చాలా మంది అమెరికాలో పిల్లలకు జన్మనిచ్చారు. అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ ప్రకారం పిల్లలు అమెరికన్ పౌరులు. కానీ తల్లిదండ్రులు మాత్రం వేరే దేశం వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని వదిలి వెళ్ళలేక, తమతో తీసుకెళ్లలేక నరకం అనుభవిస్తున్నారు. కొంతమంది తమకు బాగా పరిచయం ఉన్న వారి దగ్గర పిల్లలను వదిలి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇమిగ్రేషన్ అధికారులు తలుపు కొడితే ఏం చెయ్యాలో పిల్లలకు చెప్తున్నారు. ఒక్కసారి దూరం అయితే తమ పిల్లలను జీవితకాలంలో చూస్తామో లేదో తెలియని పరిస్థితి ఆ తల్లిదండ్రులది. పోనీ తమ దేశానికి తీసుకెళ్దామన్నా వారికి అక్కడ ఎలాంటి పత్రాలు లేవు. దీంతో తమ పిల్లలను అక్కడ వదిలి వెళ్ళక తప్పని పరిస్థితి. చాలా మంది ఇన్నాళ్లు తాము అక్కడ సంపాదించిన దాన్ని పిల్లల పేర్ల మీదకు మార్చేస్తున్నారు. కొంతమంది తమ దేశాల్లో పెళ్లి చేసుకొని తమ పార్ట్నర్స్తో అమెరికా చేరారు. ఇప్పుడు వారి భాగస్వామిని స్వదేశానికి పంపించేయాల్సినటువంటి పరిస్థితి. అంటే పేరెంట్స్ పిల్లల్ని వదిలేయాలి, భార్య భర్తను వదులుకోవాలి. ఇది దుస్థితి. ట్రంప్ తొలి దశలో చాలా మంది ఇలాంటి నరకాన్ని అనుభవించారు. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అయితే ఈసారి దుస్థితి మరింత తీవ్రంగా ఉంది. చికాగో వలసదారుల కేంద్రం. అక్కడ దాదాపు 20 నుంచి 30 ఏళ్ల నుంచి ఎలాంటి పత్రాలు లేకుండా ఉంటున్న వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ జీవన్మరణ సమస్య ఎదురైంది. ట్రంప్ డెసిషన్ కొన్ని లక్షల మందిపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. ట్రంప్ తీసుకునే తొలి నిర్ణయం ప్రభావం ఈ స్థాయిలో ఉండనుంది. ఇవి కాక మరెన్నో పత్రాలపై ట్రంప్ సంతకం చేయబోతున్నారు. అందులో H-1B వీసాల్లో మార్పుల అంశం కూడా ఉండనుంది. అది కూడా జరిగితే ఇంకెంతో మంది ఉద్యోగులు తమ డ్రీమ్ జాబ్స్ ను వదిలేసి స్వదేశం పట్టాల్సి ఉంటుంది. ఇందులోనూ మన భారతీయులు, అందులోనూ తెలుగువారు చాలా మందే ఉన్నారు. ఇదే కాక ట్రంప్ ఎన్నో వివాదాస్పద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్నారు. బైడెన్ హయాంలోని పలు చట్టాలను పక్కన పెట్టేయబోతున్నారు. డెమోక్రటిక్ సర్కార్ గతంలో కొంత ఉదారంగా ఉన్నప్పటికీ ట్రంప్ అలా చేసేందుకు సిద్ధంగా లేరు. కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది ఆయన నినాదం, ఆయన లక్ష్యం. అందుకోసం ఎన్ని లక్షల మందిని బలి పెట్టడానికైనా ట్రంప్ వెనుకాడటం లేదు.